టీడీపీలో సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో చాలా తక్కువ మంది మాత్రమే పోటీ చేశారు. తమ వారసులను బరిలోకి దించి పక్కకు తప్పుకున్నారు. అటువంటి వారిలో సీనియర్ నేత యనమల ఒకరు. మంత్రిగా, స్పీకర్గా, పీఏసీ చైర్మన్గా సుదీర్ఘకాలం పదవులు చేపట్టిన యనమల చివరగా ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తితో రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యనమల ప్రాధాన్యత తగ్గించారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఈ నెల చివర్లో నెల్లూరులో టీడీపీ మహానాడు జరగనుంది. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో మహానాడు వేడుకలు జరుగుతాయి. జాతీయ అంశాలతో పాటు రాష్ట్ర స్థాయి అంశాలు ఈ మహానాడులో చర్చిస్తారు. ప్రతి విషయం మీద తీర్మానాలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల మీద తీర్మానాలు ఉంటాయి. అయితే ఈ తీర్మానాలను తయారు చేసే బాధ్యత యనమలపై పెట్టారు పార్టీ అధినేత. మహానాడు కన్వీనర్గా ఆయన ఛాన్స్ ఇచ్చారు. దీంతో త్వరలో యనమల పెద్ద పదవి రానుందని స్పష్టమవుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వచ్చిన యనమల 1983 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా, టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1994లో మాత్రం ఆయన శాసనసభ స్పీకర్ అయ్యారు. ఆ సమయంలోనే టీడీపీ సంక్షోభంలో పడింది. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం వెనుక యనమల కృషి ఉంది. అందుకే యనమలకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు బాబు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమల 2019 నుంచి పోటీ చేయడం లేదు. 2024లో వారసురాలిగా కుమార్తెను రంగంలోకి దించి గెలిపించుకున్నారు. రాజ్యసభ పదవి కోసం ఆశావహుడిగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే కీలకమైన మహానాడు బాధ్యతలు ఆయనకి ఇవ్వడం చూస్తుంటే ఆయనకు అనుకున్న పదవి సాధించడం ఖాయమని స్పష్టమవుతోంది.